బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ ఏపీ తెలుగు వివోఏ యానిమేటర్లు ఉద్యోగుల సంఘం, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరీభాయ్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా వివోఏ, ఆర్పీ, మెప్మాల జీవితాల్లో ఏ మార్పు రావడం లేదని, నెలల తరబడి వేతనాలు బకాయిలు పెడితే ఎలా జీవించాలని ప్రశ్నించారు. 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, 10 లక్షల జీవిత బీమా కల్పించాలని, 10 లక్షల రుణాల వరకు వడ్డీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీనిధి ఇంటెన్సివ్లు, స్వావలంబన, అభయహస్తం, మహిళా మాటల పేరుతో పెట్టిన పెట్టుబడులు మహిళా సంఘాలకు తిరిగి చెల్లించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలక రమణ, లోవు కుమారి, మేరీ, పద్మ, సత్యవేణి, ఈశ్వరి, శివ, రాజు, దేవి, శ్రీలత, కృష్ణమ్మ, సత్య తదితరులు పాల్గొన్నారు. కాబట్టి తక్షణం పెండింగ్ వేతనాలు అమలు చేయాలి, హైకోర్టు ఆదేశాలని అమలు చేయాలి. అందరికీ కూడా సెల్ ఫోన్లు ఇచ్చారు, సిమ్ కార్డులు ఇవ్వలేదు. అంటే గేదె కన్నిచ్చి దోణ్ణి ఇవ్వనట్టుగా ఇది చాలా దుర్మార్గమైనటువంటి వైఖరి. కాబట్టి వెంటనే అందరికీ కూడా సిమ్ కార్డులు ఇవ్వాలి, అలాగే రీఛార్జ్లు చేయించాలి, యూనిఫామ్ ఇవ్వాలి, స్త్రీనిధి ఇన్సెంటివ్ 2 ఏళ్ళు ఇవ్వాలి. 2023 ఇచ్చారు, 24, 25 ఇవ్వలేదు. ఈ 2 సంవత్సరాలు కూడా తక్షణం స్త్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా పిఎఫ్, పిఎస్ఐ బోనస్ వంటి సౌకర్యాలు కల్పించాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. 60 సంవత్సరాలు నిండినటువంటి వివోలందరినీ తొలగించారు, వాళ్ళందరికీ తక్షణం వేతనాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తామన్నాం. ఈ సమస్యలన్నీ కూడా తక్షణం పరిష్కారం చేయాలి. ఈ సమస్యల పరిష్కారం చేయమని అడుగుతుంటే ఈవేళ పీడీ గారు చాలా మందికి ట్రైనింగ్లు అని చెప్పి పెడుతున్నామని చెప్పి బెదిరింపులకు వెళ్తా ఉన్నారు. ఇది పీడీ గారి సొత్తా లేకపోతే ఇక్కడ అధికారుల సొత్తా కాదు, రాష్ట్ర ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి పని చేస్తాం కాబట్టి. కానీ ఈ రోజున మళ్ళీ వీళ్ళంతా అడ్డంకులు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.